నెక్స్ట్ పేపర్ 2కి సంబంధించినటువంటి ఇదో పెద్ద సముద్రం. మరి ఇంత పెద్ద సముద్రంలో ఈతొచ్చు కదా అనుకుంటే సముద్రం మధ్య వరకు ఈత్తామా? అవసరం లేదు. సో మనల్ని మనం ప్రూవ్ చేసుకోవడానికి, మనల్ని మనం ఎగ్జామ్ క్లియర్ చేయించుకోవడానికి చేయాల్సినటువంటి పని ఏంటంటే ఇక్కడ ఫార్ములా 40:60 రేషియో. 40:60 రేషియో ఏంటంటే 40% స్టాటిక్ చదవాలి, 60% కరెంట్ అఫైర్స్ చదవాలి. 60% కరెంట్ అఫైర్స్ చదవాలి. ఇప్పుడు సార్ 60-40 రాయొచ్చు కదా? రాయొచ్చు. నేను 40 ఫస్ట్ ఎందుకు రాశానంటే ముందుగా స్టాటిక్ చదవండి, తర్వాత కరెంట్ అఫైర్స్కి ప్రిపరేషన్ ప్లాన్ చేసుకోండి. కరెంట్ అఫైర్స్ మీకు ఎక్కడైనా దొరికేస్తాయి, ఎక్కడైనా దొరికేస్తాయి, నో ప్రాబ్లం. డాక్యుమెంట్స్ కానీ ఏవైనా దొరికేస్తాయి. కానీ కరెంట్ అఫైర్స్ కూడా 2-3 సోర్సెస్ చదవద్దు, ఒకటే చదవండి. లాస్ట్ 30 డేస్లో 3 పుస్తకాలు కొనడం కంటే ఒక పుస్తకాన్ని నమ్మి చదివి కాన్ఫిడెన్స్ లెవెల్ని బూస్ట్ చేసుకుని వెళ్ళండి. అంతకంటే మనం చేసేది లేదు. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది కమింగ్ టు ఎకానమీ పార్ట్. ఎకానమీలో సెకండ్ యూనిట్ 2 అనేది చాలా చాలా ఇంపార్టెంట్. బాగా చదవాలి. టైం టేకింగ్ యూనిట్ అనమాట. టైం టేకింగ్ యూనిట్ ఇది. ఈ టైం టేకింగ్ యూనిట్ ఏం చెయ్యాలి అంటే కంపల్సరిగా త్రూ ప్రాక్టీస్, అంటే చదువుతూ మనకి మానిటరీ పాలసీ గురించి, ఫైనాన్షియల్ ఇంక్లూడ్, పబ్లిక్ ఫైనాన్స్ గురించి ఉంటుందండి. చాలా చాలా యూనిట్ 2 నుంచి దాదాపుగా 30 ప్రశ్నలు వస్తాయి. యూనిట్ 1 నుంచి 7-8 అంతకంటే ఎక్కువ, యూనిట్ 1 నుంచి 7-8 కంటే ఎక్కువ రావు. నేషనల్ ఇన్కమ్ గురించి దాంట్లో కూడా మనకి అన్ఎంప్లాయ్మెంట్, పావర్టీ, ప్లానింగ్ కమిషన్. ప్లానింగ్ యూనిట్ 1లో కూడా మీరు గమనించండి. యూనిట్ 1లో నీతి ఆయోగ్, ప్లానింగ్ కమిషన్ ఆర్ ఐ కెన్ సే ప్లానింగ్ ఆఫ్ ఇండియా అండ్ నీతి ఆయోగ్, ఈ రెండు కొంచెం బాగా చూసుకోండి. తర్వాత రీసెంట్గా వచ్చినటువంటి అవుట్లుక్స్, ఏవైతే రిపోర్ట్స్, ఇండిసెస్ ఉంటాయి కదా, జస్ట్ ఒకసారి రిఫర్ చేసుకోండి అంతే, అంతకంటే ఏం అవసరం లేదు యూనిట్ 1. సో యూనిట్ 2కి మోర్ వెయిటేజ్ యూనిట్ 2కి అనమాట. ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. మరి యూనిట్ 2లో ఏం చదవాలి? అన్నీ చదవండి. బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ చదవండి, ఫారిన్ ఎక్స్చేంజ్ చదవండి, ఎఫ్డిఎల్ చదవండి. ఓకేనా? సో స్టాటిక్ పరంగా నేను చెప్తున్నా, స్టాటిక్ ఒకసారి రీడింగ్ ఇచ్చేయండి. సో యూనిట్ 2కి ఒక రోజంతా టైం ఇచ్చినా పర్లేదండి. మీరు యూనిట్ 2కి ఒక రోజంతా టైం ఇచ్చినా సరే యూనిట్ 2 ఒక రోజంతా అయిపించేసుకోండి. అట్లా టార్గెట్ చేసుకున్న పర్లా. 30 రోజులు ఉంది, 20 యూనిట్లు ఉంది, రోజుకు ఒక యూనిట్ చదువుకుంటూ వెళ్ళిపోయినా మీకు ఖచ్చితంగా మంచి జరుగుతుంది. ఓకేనా? ఇక్కడ యూనిట్ 2కి చదివిన తర్వాత యూనిట్ 1 స్టాటిక్ ఇవన్నీ చదివి, అంటే ఎంప్లాయ్మెంట్, అన్ఎంప్లాయ్మెంట్ ఇవన్నీ కామనే. యూనిట్ 2లో మనకి ఇన్ఫ్లేషన్ టాపిక్ ఉంది, చాలా ఇంపార్టెంట్. బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ ఉంది, చాలా ఇంపార్టెంట్. సో యూనిట్ 2కి మోర్ వెయిటేజ్ ఇవ్వండి. అండ్ కమింగ్ టు అగ్రికల్చర్, లాస్ట్ టాపిక్, 3వ యూనిట్ ఇండియన్ ఎకానమీ పరంగా. అగ్రికల్చర్ చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే డైరెక్ట్గా సర్వేకి వెళ్ళిపోతున్నారు. సర్వేకి ఇప్పుడే వెళ్ళొద్దండి. సర్వేకి ఎప్పుడు వెళ్తారంటే మనకి జనవరి 31 సర్వే రిలీజ్ అవ్వబోతుంది. ఓకేనా? సర్వే జనవరి 31 రిలీజ్ అవ్వబోతుంది. అప్పుడే కంగారు పడద్దు. ఈ లోపు ఏం చేస్తారంటే స్టాటిక్ పోర్షన్ ఆఫ్ అగ్రికల్చర్ అంటే ఏంటి? క్రాపింగ్ ప్యాటర్న్స్, గతంలో అగ్రికల్చర్ పాలసీస్ ఎట్లా ఉన్నాయి, ఇండస్ట్రియల్ పాలసీస్ ఎట్లా ఉన్నాయి, ఐటీసీ పాలసీస్ ఎట్లా ఉన్నాయి, అవన్నీ ఒకసారి చదవండి. అవి చదివిన తర్వాత దాన్ని కరెంట్ అఫైర్స్ 31 జనవరిన ఈ యొక్క సోషియో ఎకనామిక్ సర్వే వస్తుంది కదా, ఆ రోజు కూడా ప్రశాంతంగా ఉండండి. ఒక 2 రోజుల తర్వాత మీకు వీడియోస్ నేనే చేస్తా. సో ఎకనామిక్ సర్వే పైన వీడియోస్ నేనే చేస్తా. ఇండియన్ బడ్జెట్ గురించి మీరు ఈసారి చూసుకోవక్కర్లేదు. ఎందుకంటే బడ్జెట్ ఇంట్రడ్యూస్ చేస్తారు కరెక్టే, కానీ దాన్ని ఆమోదించేది ఎప్పుడు? మార్చిలో ఆమోదిస్తారు. సో అప్పటి వరకు బడ్జెట్ సమావేశాలు జరుగుతూనే ఉంటాయి. కాబట్టి ఈ జరిగేలోపు మన ఎగ్జామ్ అయిపోతుంది. సో సాధ్యమైనంత వరకు నా అవగాహన ప్రకారం బడ్జెట్ గురించి ప్రశ్నలు వచ్చేటువంటి అవకాశం లేదు. ఇండియన్ బడ్జెట్ ఈ ఇయర్, కానీ లాస్ట్ ఇయర్ వస్తాయిగా, లాస్ట్ ఇయర్ చదువుకోండి కంపల్సరీగా, లాస్ట్ ఇయర్ బడ్జెట్. సో ఇది ఇండియన్ ఎకానమీకి సంబంధించినటువంటి పార్ట్. ఏపీ ఎకానమీకి సంబంధించి నేను చెప్పట్లేదు, సింపుల్ ఏపీ ఎకనామిక్ సర్వే నేను వీడియోస్ చేసి ఆల్రెడీ. అవి జనరల్ రివ్యూ ఒక వీడియో బాగా చూడండి, అగ్రికల్చర్ రివ్యూ వీడియో బాగా చూడండి, తర్వాత ఇండస్ట్రీస్ వీడియో బాగా చూడండి, సరిపోతుంది. ఎందుకంటే పబ్లిక్ ఫైనాన్స్ వీడియో ఒకటి చూడండి. మొత్తం 4 వీడియోలు ఉంటాయి, ప్లేలిస్ట్ చేసి పెట్టాను. ఏపీ గ్రూప్ 2కి సంబంధించి, ఏపీ ఎకానమీకి సంబంధించి, అది చూసుకోండి సరిపోతుంది. అండ్ ఎన్విరాన్మెంట్, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి పిఐబి ఇయర్ ఎండ్ చేసా, 2 వీడియోస్ చేశా, అద్భుతమైనటువంటి కంటెంట్ ఇచ్చా. దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ కూడా టెలిగ్రామ్లో ఇచ్చా, అవి ఒకసారి చూసుకోండి. ఆ డాక్యుమెంట్స్ డౌన్లోడ్ చేసుకొని రిఫర్ చేసుకోండి. నౌ ఏపీ ఎకానమీకి సంబంధించి అయితే నేను ప్రత్యేకంగా ఇక్కడ ఏం చెప్పట్లేదు. పాలసీస్ రీసెంట్గా రిలీజ్ చేశారు. పాలసీస్ పేరిట టైం పాస్ చేయొద్దు, టైం వేస్ట్ చేయొద్దు.
వైట్ పేపర్స్ పాలసీ ఇవేం టైం వేస్ట్ చేయదు. ఎకనామిక్ సర్వే బాగా చదవండి, ఆ తర్వాత వైట్ పేపర్స్ రఫ్గా చూసుకోండి, పాలసీస్ రఫ్గా చూసుకోండి. సో తిప్పి కొడితే పాలసీస్కి మీరు 5-6 గంటల కంటే ఎక్కువ సమయం కేటాయించవద్దు. ఎకనామిక్ సర్వేకి కనీసం 10 గంటల టైం పడుతుంది. సో ఓవరాల్గా ఏపీ ఎకానమీకి సంబంధించి 15 గంటల సమయం, అంటే 2 రోజులు టైం పడుతుంది. అదని చదివేసుకొని పక్కన పెట్టేసుకోండి. సో నౌ కమింగ్ టు సైన్స్ అండ్ టెక్నాలజీ. ఇక్కడ 40 రేషియో ఏం చెప్పారంటే కొన్ని స్టాటిక్ ఏరియాస్, అంటే లాంచింగ్ వెహికల్స్ గురించి, మిజైల్స్ గురించి, డిఆర్డిఓ గురించి ఇచ్చారు కదా మనకి, తర్వాత న్యూక్లియర్ ఎనర్జీ గురించి, ఇట్లా స్టాటిక్ పోర్షన్ అంతా మనం చదివి పెట్టుకోవాలి. 1-2 రోజులు సైన్స్ అండ్ టెక్నాలజీకి స్టాటిక్కి, 1-2 రోజులు ఎన్విరాన్మెంట్ స్టాటిక్కి కేటాయించండి. స్టాటిక్కి కేటాయించకుండా డైరెక్ట్గా కరెంట్ అఫైర్స్లోకి వెళ్ళి మీరు స్కిప్ చేసి స్విమ్ చేస్తారంటే అది అయ్యే ప్రసక్తి కాదు. కన్ఫ్యూజన్ ఎప్పుడు అట్లాగే ఉంటుంది. సో స్టాటిక్కు 2 రోజులు కాకపోతే 4 రోజులు టైం ఇవ్వండి స్టాటిక్కి. ఎందుకంటే కరెంట్ అఫైర్స్ అది సముద్రం లాంటిది, ఎక్కడైనా ఆగుతారు, ఎక్కడైనా స్విమ్ చేస్తారు. సో స్టాటిక్ కొంచెం 4 డేస్ టైం ఇవ్వండి, లేదా 5 డేస్ టైం ఇవ్వండి ఈ రోజు నుంచైనా. సో 5 డేస్ టైం ఇవ్వండి. స్టాటిక్ బాగా బలంగా 1-2 సార్లు పెరిఫెరల్గా చూసుకున్న తర్వాత కొన్ని కీవర్డ్స్ ఉంటాయి ఎన్విరాన్మెంట్లో కానీ సైన్స్ అండ్ టెక్నాలజీలో కానీ కీవర్డ్స్ ఉంటాయి. వాటి యొక్క డెఫినేషన్, వాటి యొక్క మీనింగ్ కంపల్సరీగా తెలుసుకోండి, బాగా చాలా ఇంపార్టెంట్ అని మనకి. ఓకేనా, కీవర్డ్స్. సో దాని మీద ఫోకస్ చేయండి. ఇప్పుడు అయిపోయిన తర్వాత సైన్స్ అండ్ టెక్ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్, ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్, ఇవి ఎట్లా చూసుకోవాలి. ఫస్ట్ ప్రయారిటీ, మళ్ళీ చెప్తున్నా, ఫస్ట్ ప్రయారిటీ ఏం చేయాలంటే సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ సేమ్ ఫాలోస్. సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ 2024 సంబంధించినటువంటి ఈ 4 నెలల కరెంట్ అఫైర్స్ బాగా ఫోకస్ చేయండి. నేను మిగతా చదవద్దనట్లా, ఫస్ట్ ఇవి చదవండి. ఇక్కడ జనవరి కూడా యాడ్ అవుతుంది, ఏది ఫిబ్రవరిలో 5 నెలల కరెంట్ అఫైర్స్, ఇక్కడ 5 నెలల కరెంట్ అఫైర్స్. మీకు ఇంకా ఓపిక ఉండి టైం ఉంటే మీరేం చేస్తున్నారు మిస్టేకు, జనవరి నుంచి స్టార్ట్ చేస్తారు. ఎక్కడి నుంచి? జనవరి 2024. దానంత పెద్ద బ్లండర్ మిస్టేక్ ఇంకోట్లేదు. రీసెంట్గా ఏపీపీఎస్సీ కండక్ట్ చేస్తున్నట్టు విధానం చూసారా మీరు? మార్చి 16వ తారీఖు, లాస్ట్ ఇయర్ మార్చి 16వ తారీఖు గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్ జరిగితే మార్చి 12వ తారీఖు వచ్చినటువంటి కరెంట్ అఫైర్స్ 16వ తారీఖు పేపర్లో ఉంది. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది, ఏపీపీఎస్సీ మనకంటే సూపర్ అప్డేట్లో ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని రివర్స్లో వెళ్ళండి, పైనుంచి కిందికి దిగొద్దు, కింది నుంచి పైకి ఎక్కండి. ఓకేనా? సో జనవరిలో డైలీ చదవాలా? వద్దు, అది కూడా చేయొద్దు. డైలీ చదవాలంటే అయ్యే పని కాదు ఇప్పుడు. సో ఈ ఫస్ట్ 4 నెలలు కరెంట్ అఫైర్స్ కొంచెం బాగా ఫోకస్ చేయండి. ఎన్విరాన్మెంట్ అండ్ సైన్స్ అండ్ టెక్. ఇక్కడ కూడా కంపల్సరీగా మీరు చూసుకోవాల్సిన సిలబస్కి మించి దాటి వెళ్ళొద్దు. సార్ యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ అవుతా, చదువు కాదనట్లేదు, కానీ యూపీఎస్సీకి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ గ్రూప్ 2 సిలబస్తో ఉన్నాయా లేదా? సో గ్రూప్ 2 సిలబస్ పట్టుకోండి, సిలబస్ పేపర్ ముందు పెట్టుకోండి, అండర్లైన్ చేసుకోండి, దానికి రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయా చదవండి, లేదంటే వదిలేయండి. ఓకేనా? లేదంటే వదిలేయండి. సో డిసీజెస్ గురించి, లాంచింగ్ వెహికల్స్ గురించి అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ నేను చేయబోతున్నాను. వీలైతే ఎకానమీ కరెంట్ అఫైర్స్ కూడా లాస్ట్ రివిజన్ లాగా వీడియోస్ చేస్తాను. నో నీడ్ టు వరీ. నేను ఏవైతే వీడియోస్ చేస్తానో నా అవగాహనకు తగ్గట్టుగా, సో ఆ వీడియోస్ మీరు లాస్ట్లో చూసుకున్నా సరిపోతుంది. ఇప్పటికే సైన్స్ అండ్ టెక్నాలజీ పిఐబి రిపోర్ట్ ఇచ్చాను, ఎన్విరాన్మెంట్ రిపోర్ట్ కూడా ఇచ్చాను. అండ్ రాబోయే రోజుల్లో రేపు కానీ ఎల్లుండి కానీ కంపల్సరీగా నేను సైన్స్ అండ్ టెక్నాలజీ 2024లో లాంచ్ చేసి, అంటే ఇస్రో లాంచ్ చేసినటువంటి మొత్తం లాంచింగ్ వెహికల్స్ విత్ పీడిఎఫ్ నేను మీకు ఇవ్వబోతున్నాను అనమాట. సో ఇట్లా మీరు ప్రిపరేషన్ కానివ్వాలి. సో అంటే జనవరి నుంచి కాకుండా డిసెంబర్ నుంచి వెళ్ళే ప్రయత్నం చేయండి. కీవర్డ్స్ ఎక్కువగా చూసుకోండి. ఎన్విరాన్మెంట్ పాయింట్ ఆఫ్ లో కీవర్డ్స్ చాలా, బయో మ్యాగ్నిఫికేషన్, బయో రెమీడియేషను, బయో అక్యుములేషన్, ఇట్లా వర్డ్స్ ఉన్నాయి కదా, అవి బాగా చూసుకోండి అనమాట. సో ఇది మనకు సంబంధించినటువంటి లాస్ట్ మినిట్స్ టిప్స్. సో ఎక్కువగా ఫోకస్ చేయండి. రాత్రి దాన్ని ఏదేదో చదవడం, ఏదేదో బుక్స్ కొనడం ఆపేయండి. ఇప్పుడు లాస్ట్ 1 మంత్ కూడా ఇంకా బుక్స్ కొనుక్కుంటూ పోతే ఏం చదువుతారు? ఆ బుక్ ఎప్పుడు చదువుతారు? లేదా ఆల్రెడీ ఉన్న బుక్స్ ఏం చదువుతారు? ఓకేనా? సో దీన్ని దృష్టిలో పెట్టుకొని కంపల్సరీగా ఫస్ట్ పేపర్కి మీరు ఎక్కువ టైం కేటాయించి సెకండ్ పేపర్కి తక్కువ టైం కేటాయిస్తే కుదరదు. రెండింటికి సమానంగా కేటాయించుకోవాలి. దీన్ని దృష్టిలో పెట్టుకొని కొన్నిసార్లు అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది సబ్జెక్ట్ అనేది. సో అలాంటప్పుడు ఏం చేయాలంటే వచ్చిన సబ్జెక్ట్ ఇంకొంచెం బాగా చదివేసుకోండి, దాని నుంచి ఎక్కువ మార్కులు రాబట్టుకోండి. ఇది తెలివైనటువంటి పని అనమాట. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్ డే.